నమస్కారం. నా పేరు శేషరత్నం. గరుడ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల ముఖ్యాంశాలు. చిత్తూరు జిల్లా కుప్పం ఎస్టీ వర్గీకరణ చేసి యానాదులకు న్యాయం చేయాలన్న యానాదుల రిజర్వేషన్ పోరాట సమితి. కుప్పం ప్రెస్ క్లబ్లో యానాదుల రిజర్వేషన్ పోరాట సమితి మీడియా సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి ఎస్టీ వర్గీకరణ చేసి యానాదులకు న్యాయం చేయాలని యానాదుల రిజర్వేషన్ పోరాట సమితి ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు తలపల చెంచు మల్లికార్జునరావు అన్నారు. అదేవిధంగా రాష్ట్రంలో యానాదులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి 500 కోట్ల బడ్జెట్ను కేటాయించాలని తెలియజేశారు. యానాదులకు రాజకీయ ప్రాధాన్యతను కల్పించాలని అన్నారు. నామినేటెడ్ పోస్టులలో యానాదులకు బాధ్యతలను ప్రాధాన్యతను ప్రభుత్వం కల్పించాలని తెలియజేశారు. సామాజికంగా రాజకీయంగా అన్ని విషయాల్లో కూడా యానాదులు వెనకబడి ఉన్నారు. ఇప్పటికి కూడా ఆధార్ కార్డులు కూడా లేవు, రేషన్ కార్డులు లేకుండా వెట్టి చాకరీ చేస్తున్న ఏదైనా జాతి ఉందంటే అది యానాది జాతి మాత్రమే. అందుకోసం మా రాష్ట్ర అధ్యక్షులు కేసీ పెంచలే గారు, యానాది రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షులు ఒక పిలుపునిచ్చారు. ఏంటంటే ఎస్టీ వర్గీకరణతోనే యానాదుల యొక్క జీవితాలు మారుతాయి. ఇందుకోసం గౌరవ సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణతో పాటు ఎస్టీ వర్గీకరణ కూడా చేసుకోవచ్చు అని చెప్పేసి ఆయా రాష్ట్రాలకి పిలుపునిచ్చింది. అందుగురించి ఎస్టీ వర్గీకరణ కూడా చేయండి, ఎస్టీ వర్గీకరణతోనే మా యానాదుల జీవితాల్లో మార్పు వస్తుందన్న ఉద్దేశంతో గత సంవత్సరం నుండి కూడా 10 జిల్లాలలో ప్రతి ఒక్క కలెక్టరేట్ కాడ మేము నిరసన తెలియజేసి గౌరవ కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ అన్ని ఇవ్వడం జరిగింది. గత నెలలో విజయవాడలో 5 రోజులు నిరాహార దీక్ష చేశాము. దానికి కూడా ప్రభుత్వం నుండి ఎటువంటి స్పందన లేదు. ప్రస్తుతం మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా గౌరవ చంద్రబాబు నాయుడు గారు గత ఎలక్షన్ టైంలో కోవూరుకి వచ్చినప్పుడు యానాదులు ఒకసారి మోసపోయారు, ఈసారి మాకు ఓటేయండి, మమ్మల్ని గెలిపించండి, మీకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది, కూటమి ప్రభుత్వం మీ యానాదుల్ని తీసుకొస్తుంది అని చెప్పేసి మాట ఇచ్చారు. మాట ఇవ్వడమే కాకుండా యానాది కార్పొరేషన్ ప్రకటన చేస్తాము అని చెప్పి తెలియజేశారు. మరియు గౌరవ మంత్రి గారు లోకేష్ గారు కూడా నెల్లూరులో యువగలం పాదయాత్ర చేసే సందర్భంలో నెల్లూరు నుంచి ప్రత్యేకంగా యానాదులతో భేటీ అనే కార్యక్రమాన్ని పెట్టి యానాదుల యొక్క సమస్యలు విని మీ సమస్యలను నేను విన్నాను, నేను మన ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను ప్రత్యేక కార్పొరేషన్ ఇస్తాను యానాదులకి అని చెప్పారు. సంక్షేమ సంఘంలో తిరుపతి జిల్లా చైర్మన్గా పనిచేస్తున్నాను. ముఖ్యమైన కోరికలు 2 ఉంటాయి. ఒకటి యానాది కార్పొరేషన్, ఒకటి ఎస్టీ వర్గీకరణ. ఈ రెండు మీదనే మా గిరిజనులు మేము దాని మీద మేము పోట్లాడుతున్నాం. ఎట్లంటే ఎస్టీ వర్గీకరణ అంటే మా రాష్ట్రంలో 34, 37 గిరిజన కులాలు మొత్తం ఉన్నామన్నమాట. దాంట్లో యానాదులు 10 లక్షలు 12 లక్షల మంది ఉన్నాం. ఈ 12 లక్షల మంది ఉంటే కాడ ఈ ఎస్టీలో మాకు రావాల్సిన ఉన్నాయన్నమాట. కొన్ని తక్కువ సంఖ్యలో ఉండేవాళ్ళు మాకు వచ్చి పొలాలని వాళ్ళు తీసుకుని వస్తున్నారు. ఒక ఎమ్మెల్యేలు కానీ మనకు పంచాయతీ సెక్రటరీలు కాడ మొత్తం మాట వాళ్ళే తీసుకుంటారు. యానాదులకి ఎక్కడ ఏది ఒకటి కాడ రావటం లేదు. అందుకని ఈ కూటమి ప్రభుత్వము యానాదుల్ని ఒక కంట చూసి మాకు ఈ సౌకర్యాన్ని చేయాలని కోరుకుంటున్నాం. ఇదే ప్రభుత్వం. మన కుప్పం విలేకరులందరికీ నాకు నమస్కారాలు.